వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మన 15-15-15 రూల్ కనుక మనం చూసుకున్నట్లయితే ₹1,00,00,000 అనేది మనం టచ్ చేయగలం. కానీ 100 కోట్లు టచ్ అయ్యే అవకాశం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉందా లేదా? దీని గురించి మాట్లాడడానికి రేవంత్ చలమన్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్ 15-15-15 రూల్ మన అందరికి తెలుసు. అదొద్దు, అది పక్కన పెట్టండి. డైరెక్ట్ 100 కోట్లు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దాన్ని టార్గెట్ చేసి దాన్ని హిట్ చేయగలరా? హిట్ చేయాలంటే ఏం చేయాలి? బేసిక్ ఈ మధ్య నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కొంతమంది అదే అడుగుతున్నారు, సార్ నేను పోయే లోపల నా కొడుకు 100 కోట్లు ఇచ్చి పోవాలి సార్ అని. 100 కోట్లు ఇప్పుడు అది మోస్ట్ కామన్ డైలాగ్ అయిపోతుంది. ఈ 1,10 కోట్లు ఇక ఆనట్లే, 100 కోట్లే నెక్స్ట్ టార్గెట్. నేను కొంతమంది క్లయింట్స్కి ఈ మధ్య యాక్చువల్గా ఒక క్లయింట్కి మొన్న ఈ మధ్య ఫైనాన్షియల్స్ చూస్తున్నప్పుడు, సార్ మీ వెల్త్ క్రియేషన్ పొటెన్షియల్ 300 కోట్లు కనపడుతుంది సార్ అని అన్న. ఆయన ఒకసారి ఇట్లా చూసాడు, ఏంటి 300 కోట్లు అది. బేసిక్ ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, మనం ఏజ్ మంచి ఎర్లీగా ఉన్నారు, మంచి ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంది, మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారు. గుడ్ థింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక 10 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఉందనుకోండి, రియల్ ఎస్టేట్ అసెట్సే ఉన్నాయి. వర్స్ట్ కేసులో మనకి 12% రిటర్న్ హైదరాబాద్లో అయితే జనరేట్ అవుతుందని అనుకుందాం. 12% అంటే అప్రాక్సిమేట్గా 6 ఇయర్స్ లేదా 7 ఇయర్స్కి డబుల్ అనుకుందాం. ఆ లెక్క ఈ లెక్కగా 7 సంవత్సరాలకు డబుల్ అవుతుంది అనుకుందాం. ఓకే, ఇంకో 30 ఇయర్స్కి మనం రిటైర్ అవుతున్నాం అని అనుకుందాం. సో అప్రాక్సిమేట్గా మనకి ఎన్నిసార్లు డబుల్ అవ్వచ్చు? 7, 14 అండ్ తర్వాత 21 అండ్ అప్రాక్సిమేట్గా 27. అప్రాక్సిమేట్ 4 సార్లు అయితే పక్కా డబుల్ అవ్వాలి, రైట్? 10 కోట్లు మనకు 4 సార్లు డబుల్ అయితే లెక్కేసుకుందాం. ఆ 10 కోట్లు 20 అవుద్ది, 20 40 అవుద్ది, 40 80 అవుద్ది, 80 160 అవుద్ది. మీరు ఏమైనా చేశారా దానికి? యూ డిడ్ నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. ఉన్న 10 కోట్లు అట్లా వదిలేసిన 160 కోట్లు అయిపోద్ది అది. మీరేం చేయనవసరం లే. నేను 7 సంవత్సరాలకి వేసాను డబుల్ క్యాలిక్యులేషన్. ఇంకా నేనేమి 5 ఇయర్స్కి డబుల్ వేయలేదు. 5 ఇయర్స్కి డబుల్ వేస్తే ఎక్కడికో పోద్ది లెక్క అది. 7 ఏళ్ళకి లెక్క వేసిన 160 కోట్లు అయిపోద్ది అది. ఇంకొక 160 కోట్లు, ఇంకో 140 కోట్లు మీరు ఈజీగా అచీవ్ చేయగలుగుతారండి. మీరైతే ఇంకో 30-35 ఇయర్స్ హ్యాపీగా పనిచేస్తారు, మీకు ఆ పొటెన్షియల్ ఉంది. అండ్ మోర్ ఎవర్ ఆయనకు అక్కడ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ నుంచి కూడా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. హీ హాస్ గుడ్ పొటెన్షియల్. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంది, సో వర్స్ట్ కేస్ సినారియోలో ₹1,00,000 మనం నెలకి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా 15% రిటర్న్ మనం ఎస్టిమేట్ చేసిన ఎస్ఐపి తోటి 35 ఇయర్స్లో 100 కోట్ల పైచిలుగు డబ్బులు కనపడుతున్నాయి. 118 crores, 118 crores ఎలా అయినా 100 కోట్లు టచ్ అవుతుంది ఈజీగా దాటేస్తుంది 35 ఇయర్స్లో. ఏది ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఆయన అంతకంటే ఎక్కువే చేస్తున్నాడు. సో 100 కోట్లు అనేది చాలా చిన్న టార్గెట్ అండి. ఆయన ఫస్ట్ నేను అడిగినప్పుడు మీ టార్గెట్ ఎంత సార్ అని అంటే, ఎంత సార్, ఒక 50 కోట్లు చేద్దామని అన్నాడు. మీరు మొత్తం మీ ఇన్వెస్ట్మెంట్స్తో కలిపి చెప్తున్నారు, లేకపోతే ఓన్లీ మ్యూచువల్ ఫండ్ వేస్తారంటే, మ్యూచువల్ ఫండ్ ఎక్కడ 50 చేస్తారు సార్, మొత్తం కలిపారు అన్నాడు. అప్పుడు తీసి లెక్క ముందలు పెట్టా. వర్స్ట్ కేస్ బేస్ కేస్ సినారియోలు 7 సంవత్సరాలకు మీ ల్యాండ్ డబల్ అవుద్ది. అదే 160. మీరు ఎస్ఐపి ఇంత చేస్తున్నారు, యూ హ్యావ్ స్టిల్ లాంగ్ వే టు గో. మీ టార్గెట్ 300 కోట్లు, ఏది కష్టపడకుండా నేను పరిగెట్టి చేయాలి అన్న కష్టం కూడా మీకు అవసరం లే. ఇదే స్పీడ్ మెయింటైన్ చేయండి, తగ్గకుండా ఉంటే చాలు. తగ్గకుండా ఉన్నా కానీ సరదాగా 300 కొట్టేస్తారు. సో ఈ మాటలు మనకు అర్థమైంది ఏంటి, ₹1,00,000 ఎస్ఐపి 15% రిటర్న్ తోటి మనం 35 ఏళ్ళు చేయగలిగితే ఇట్ ఇస్ పాసిబుల్. అందరు ₹1,00,000 చేయగలుగుతారంటే మే నాట్ బీ పాసిబుల్. దానికి ఇంకో సింపుల్ ఫార్ములా చెప్తా. సేమ్ 35 ఇయర్స్ చేయాలి కండిషన్, 40,000 ఎస్ఐపి, 10% టాపప్, 15%, 100 కోట్లు కొట్టేస్తాం. కానీ ఇక్కడ మనం ₹1,00,000 ఎస్ఐపి చేసినప్పుడు జరిగేది ఏంటి అని అంటే, అక్కడ మనం ఇన్వెస్ట్ చేసే కార్పస్ 4.5 కోట్లే, మిగతాదంతా మనకి రిటర్న్సే. వేరాజ్ మనం ఒక 40,000 ఎస్ఐపి విత్ 10% స్టెప్అప్ పెట్టినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన కార్పస్ ఇయర్ అనేది 12 crores వస్తుంది. బికాస్ ఇనిషియల్ టైంలో తక్కువ చేస్తాం, ఎండింగ్కి వచ్చేసరికి పెంచుతాం మనం. సో 12 కోట్లు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. పొటెన్షియల్ ఉన్నవాళ్ళు అందరినీ పెట్టమని నేను చెప్పట్లేదు. పొటెన్షియల్ ఉంది, మీకు అవకాశం ఉంది అని అంటే మాత్రం 1,00,000తోనే స్టార్ట్ చేయండి. టెస్ట్ చేద్దాంలే, ముందు 50 పెడదాంలే, తర్వాత చేద్దాంలే అంటే, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్రెడీ టైం టెస్టెడ్. మళ్ళీ మీరు వచ్చి దాన్ని సపరేట్గా టెస్ట్ చేయడం అవసరం లేదు, రైట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన మ్యాజిక్ ఏంటి, మీరు 100 కోట్లను అచీవ్ చేయడానికి అవకాశం ఎందుకు దొరికింది? బికాజ్ యూ హ్యావ్ టైం. మీరు దాన్ని టెస్ట్ చేసే దాంట్లో టైం వేస్ట్ చేస్తే అయిపోయింది. హౌ కెన్ యూ మేక్ ఇట్? ఉన్న పుణ్యం కాలం కాస్త అయిపోయింది కదా, గడిచిపోయింది కదా. కానీ ఇక్కడ ఇంత పొటెన్షియల్ ఉన్నా 15% రిటర్న్ చాలా మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చాయి కదా, ఇచ్చాయి కదా. 35 ఇయర్స్ బ్యాక్ నుంచి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఉంది కదా. కానీ ఎంతమంది దగ్గర 100 కోట్లు ఉన్నాయి? క్వశ్చన్ మార్క్. ఎంతమంది దగ్గర ఉన్నాయనే పెద్ద ప్రశ్న. లేవు చాలా మంది. అసలు ఇన్వెస్టర్లే లేరు 30 సంవత్సరాల వాళ్ళు. ఇన్వెస్టర్లు ఎక్కడ ఉన్నారండి అసలు? పాయింట్ ఇక్కడ ఏమవుతుంది అంటే,
ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో పెద్ద శత్రువు ఉన్నాడు, శత్రువు ద బిగ్గెస్ట్ ఎనిమీ ఒకడు ఉన్నాడు. ఎవరు? వాడి వల్లనే మనకి ఇక్కడ మనం డబ్బులు సంపాదించలేకపోతున్నాం. ఎవరు సార్? మనమే అంతే, మనమే శత్రువులు. ఎందుకు? ఇప్పుడు మార్కెట్ పడుతుంది అనుకోండి, భయంతో అమ్మేస్తాం, ఎస్ఐపీలు ఆపేస్తాం. 2025 ఏప్రిల్ డేటా ప్రకారం 1 కోటి ఎస్ఐపీలు ఆగిపోయినాయి. మార్కెట్ పెరుగుతున్నప్పుడేమో ఒకేసారి డీమ్యాట్ అకౌంట్లు పెరిగిపోతాయి. హెడ్లైన్స్, ఇన్ని డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి, ఇంత ఎస్ఐపి బుక్ బిల్డ్ అయింది, హెడ్లైన్సే అసలు న్యూస్ అంతా అదే. మార్కెట్ పడినప్పుడు మనకు ఛాన్స్ అనుకుంటారా కొన్నికే? ఎగ్జాక్ట్లీ. సి వెన్ దేర్ ఆర్ బ్యాడ్ రిటర్న్స్ ఇన్ ద మార్కెట్, దట్ వాస్ ద యాక్చువల్ ఆపర్చునిటీ ఇన్ ద మార్కెట్. యూ హ్యావ్ టు డబల్ యువర్ ఎస్ఐపి వెన్ మార్కెట్ ఈస్ కమింగ్ డౌన్. యూ హ్యావ్ టు డబల్ యువర్ ఎస్ఐపి. ఆ టైంలో మనం స్టాప్ చేస్తాం. మన సైకాలజీయే మన శత్రువు. ఇక్కడ శత్రువులు ఎవ్వరూ లేరు, మనమే శత్రువులం. మన ఇన్వెస్ట్మెంట్ని మనమే పాడు చేసుకుంటాం. మనం ఒక టార్గెట్ పెట్టుకొని దానికోసం పని చేయము. మార్కెట్ డ్యాన్స్ వేస్తూ ఉంటే దాని రిథమ్కి మనం కూడా డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎవరైతే స్టేబుల్గా ఉంటాడో వాళ్ళు మాత్రమే ఆటను గెలుస్తారు. డిసిప్లిన్ ప్లస్ ప్రాపర్ అడ్వైస్ విల్ గివ్ ఎ అబ్నార్మల్ రిజల్ట్. ప్రాపర్ అడ్వైస్ ఉండాలి, మంచి డిసిప్లిన్ ఉండాలి. ఇక్కడ అసలు యాక్చువల్ అడ్వైజర్ రోల్ ప్లే చేసేది ఇక్కడే. మన గిరిబాబు గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు. ఒక కుర్రోడు శ్మశానం దాటుకుంటూ వెళ్తున్నాడు, నడుస్తున్నాడు చీకట్లో, శ్మశానం అడ్డొచ్చింది మధ్యలో. అక్కడ దాకా వెళ్తున్నాడు, తిరిగి వస్తున్నాడు, అక్కడ దాకా వెళ్తున్నాడు, తిరిగి వస్తున్నాడు. వెనకాల నుంచి ఇంకొక కుర్రోడు వచ్చాడు. ఏమైందిరా అని అంటే అక్కడ మధ్యలో శ్మశానం ఉందని. సరే నేను ట్రై చేస్తాను అని చెప్పి వాడు ట్రై చేశాడు. వాడు వెళ్ళి తిరిగి వస్తున్నాడు, భయం అది దాటడానికి. ఇట్లా కాదులే అని చెప్పి ఒకరికొకరు చేయబట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయారు, మాట్లాడుకుంటూ శ్మశానం దాటేశారు. దాటిన విషయం కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే తోడు. ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చినాడు, ఆయన మంచి ఇన్వెస్ట్మెంట్ 4 కోట్లు, 3.5 కోట్ల నుంచి 4 కోట్లు 43 years కల్లా ఒట్టి మ్యూచువల్ ఫండ్స్ అక్యుమిలేట్ చేశాడు శాలరీ తోటి, జస్ట్ శాలరీ తోటి. ఐ ఆస్క్డ్ హిమ్, ఇది ఎట్లా సాధ్యం సార్, నేను అసలు చాలామంది ఉండరు కదా, ఇది ఎట్లా కుదురుద్ది అని అడిగితే హీ టోల్డ్ మీ, ఏముంది సార్ నాకు భయం వేసినప్పుడల్లా అడ్వైజర్కి ఫోన్ చేసేవాడిని, మార్కెట్ పడుతున్నప్పుడల్లా భయం వేస్తుంది, అడ్వైజర్కి ఫోన్ చేశాను, ఏం కాదు సార్ ఇంకా కుదిరితే ఇంకొద్ది బెటర్ నీకు ఎక్కువ డబ్బులు వస్తాయని ప్రోత్సహించేవాడు. దానివల్ల నాకు అయిపోయింది టార్గెట్ ఈజీగా. ఎంకరేజ్ చేశారు, ఇంకా పెట్టండి సార్ కావాలంటే అని ధైర్యం ఇచ్చాడు, ఇంకా మోటివేట్ చేశారు రైట్ వేలో. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా స్టార్ట్ చేశాడు, కానీ అడ్వైజర్ దగ్గర చేయలేదు. నాకెందుకు అడ్వైజర్ అని చెప్పి సొంతంగా చేసుకున్నాడు. ఈ రోజు నేను రిటైర్మెంట్కి రెడీగా ఉన్నా, మా వాడు ఇంకా ఫీజులు కట్టడానికి కష్టపడుతున్నాడు అని చెప్పారు. పెట్టాడు, కానీ పెట్టాడు తీసాడు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ట్రేడింగ్ చేశారు. సో బేసిక్ ఇక్కడ ఏంటి తేడా? డిసిప్లిన్ ఈజ్ ఓన్లీ ద కీ. అసలు రిటర్న్స్ ఇంపార్టెంట్ కాదండి. హూ సెడ్ రిటర్న్స్ ప్లేస్ ద మేజర్ రోల్ అని? రిటర్న్స్ అసలు ఇంపార్టెంటే కాదు, డిసిప్లినే ఇంపార్టెంట్. రిటర్న్స్ ఎక్కువ వస్తే మంచిదే, కానీ డిసిప్లిన్ లేకపోవడం వల్ల అందరం ఓడిపోతాం. ఆ డిసిప్లినే మనకు నిలబెట్టేది. మీ లైఫ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఆ డిసిప్లిన్ ఇచ్చేస్తారు. ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. అదే డిసిప్లిన్ లేకపోతే ఇంకా ఏమీ చేయలేం. డిసిప్లిన్ ప్లేస్ ద కీ రోల్. 100 కోట్లు అంటే ఎంతైనా సంపాదించవచ్చు, మీరేం చేయనవసరం లేదు. ఇక్కడ నేను చెప్పిన కేసులో లక్ష పెట్టుకుంటే 35 ఏళ్ళకి మీరు పెట్టింది 4.5 కోట్లే, కానీ అది 100 కోట్లు అయింది. ఆ 100 కోట్లు వచ్చిన రిజల్ట్ ఉంది చూసారా, అది మీ డిసిప్లిన్కి వచ్చిన ఫలితం, మీరు పెట్టిన పెట్టుబడికి కాదు. అందరూ అనుకుంటారు మన పెట్టుబడికి రిటర్న్స్ వస్తాయని. కాదు, మన పెట్టుబడి డిసిప్లిన్, మన డిసిప్లిన్కి రిటర్న్స్ వస్తాయి. మన పెట్టుబడి అంతే ఉంటుంది, మన డిసిప్లిన్ రివార్డ్ని ఇస్తుంది. ఈ లాజిక్ని అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.